నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం 430 కోట్ల వ్యయంతో చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ ఈ నెల 28న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభిస్తారన్న ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రి అమిత్ షా పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అమర్పేట పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన కాంగ్రెస్ నేత విహెచ్ మాజీ మంత్రి కేటీఆర్ పై వ్యక్తిగతంగా ఎలాంటి ఉద్దేశం లేదు రైతు భరోసాపై సూచనలు సలహాలు స్వీకరిస్తామన్న విప్ ఆది శ్రీనివాస్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ శనివారం చెర్లపల్లి రైల్వే స్టేషన్ పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం 430 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైల్వే స్టేషన్ ను ఈ నెల 28న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కిషన్ రెడ్డిలు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి చుట్టుప్రక్కల ప్రజలు జన సమీకరణగా ఏర్పడి పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న రైల్వే స్టేషన్ వల్ల హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి నగర వాసులకు జన ఒత్తిడి లేకుండా ఉంటుందని తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షా పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు శనివారం అమర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తలుచుకుంటే ఏమీ రాదన్న అమిత్ షా పై కేసు నమోదు చేసే వరకు కదిలేది లేదని ఆయన అమర్పేట ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అమిత్ షా పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నినాదాలతో అమర్పేట పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. अरेस्ट करो अमित शाह को 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 अरेस्ट करो जय भीम जय भीम जय 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 भीम जय भीम जय भीम जय 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 भीम जय भीम जय भीम बाबा साहब अंबेडकर పేర్లు అనేవారు ఇది ఒక ఫ్యాషన్ అయింది. ఈ ఫ్యాషన్ దేవునన్నా మీరు ప్రార్థిస్తే ఏమన్నా మీరు హెవెన్ పోతారని చెప్పిండు. అంటే అంబేద్కర్ బడుగు బలైన వర్గాలకు రాజ్యాంగం రాసిండు కాబట్టి బావుల దగ్గరికి పోనీయలే, గుళ్ళలకు రానియలే, అలాంటి కాన్స్టిట్యూషన్ రాసిన ఏకైక వ్యక్తి ఆయనకు అవమానం చేశారు. కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా లా ఈజ్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. కోటీశ్వర్ ఓలా పేదోనికి లా లేదు. అమిత్ షా దేశానికి హోమ్ మినిస్టర్ ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం మేము హర్ట్ అయినాం. ఆయన మన భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా అంబేద్కర్ గుర్తింపు ఉన్నది. అలాంటి వ్యక్తికి అవమానం జరిగింది. తప్పనిసరిగా కేసు ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేయనంతసేపు మేము ఈడనే కూర్చుంటాం. ఎందుకంటే అందరు సమానమే. మేము అంబేద్కర్ దగ్గర కూర్చున్నాము. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ చేస్తున్నాం. లెట్ దెమ్ దే కెన్ గివ్ ఎఫ్ఐఆర్, దెన్ ఓన్లీ వీ విల్ లీవ్ ఇట్. అదర్వైజ్ we will sleep here, we will sitting here
అప్ టు దట్. ఎందుకంటే అందరికీ ఇయ్యంగానే మీరు ఏమన్నారు, ఎవరిదైనా కేసు రిజిస్టర్ చేయొచ్చు అని అన్నారా లేదా? సోమూటో కింద కూడా కేసు రిజిస్టర్ చేస్తుందా లేదా జ్యుడిషియరీ? ఎవరు ఇవ్వకుండా సోమూటో కనుక ఇది రాజ్యాంగానికి రాసిన వ్యక్తికే ఇంత పెద్ద అవమానం జరిగింది కాబట్టి. ఇక సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, కేటీఆర్ పై వ్యక్తిగతంగా ఎలాంటి ఉద్దేశం లేదని, రైతు భరోసాపై వారు ఇచ్చే సూచనలు సలహాలు స్వీకరిస్తామన్నారు విప్ ఆది శ్రీనివాస్. రైతు భరోసాపై విధి విధానాలు ఖరారుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో కమిటీ వేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పినట్లు సభలో రైతు భరోసాపై చర్చ జరిగిన తర్వాత వాటిని అవలంబిస్తామన్నారు. గతంలో లాగా వాగులు, వంకలు, కొండలు, గుట్టలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇవ్వకుండా నిజమైన రైతులకు అందజేస్తామన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఈ రోజు రైతు భరోసా పైన షార్ట్ డిస్కషన్ లో జరుగుతున్నటువంటి అంశంలో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు ఇచ్చినటువంటి సందర్భము, ఆ అంశంపైన చర్చ జరగాలని చెప్పేటువంటి దానిలో మా విజయరామనాథ్ కూడా ఆ అంశం చర్చించింది అధ్యక్ష. వారు నెర్రబాలని నేల నుండి తెలంగాణ రాకముందు ఉన్నటువంటి చరిత్ర నుంచి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అది కరెక్ట్ కాదని మేము అంటున్నాం. తెలంగాణ తెచ్చుకున్నదే ఎందుకు, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశం చెప్పడంలో తప్పులేదు, కానీ గతంలో కరెంట్ అంశం కానీ అవన్నీ ఆనాడు సమైక్య ఆంధ్రలో తెలంగాణకు అన్యాయం జరిగిందనేది మనం ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాం అధ్యక్ష. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశము, అందులో ఆ అంశంలో కొత్త ఒక చర్చ మరొకసారి పెట్టుకుందాం ఆ చర్చ పైన. కానీ ఈరోజు కేవలం రైతు భరోసా పైన వారు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు అందివ్వాలని చెప్పనే మీ సందర్భం కోరే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీరు కూడా ఆ అంశంలోనే వారిని పర్మిట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కేటీఆర్ గారు అంటే వ్యక్తిగతంగా మాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు అధ్యక్ష. వారు ఇచ్చే సూచన సలహాలు తీసుకుంటామని మా వ్యవసాయ శాఖ మార్చిలోనే చెప్పబట్టి మీరు ఇచ్చే సూచన సలహాలు ఇప్పటికే ఈరోజు రైతు భరోసా పైన గౌరవనీయులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసినాం. 10 జిల్లాల్లో వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకున్నాం. రైతులకు సంబంధించిన సూచనలు సలహాలు, ప్రజా జీవితంలో ఉన్నట్టు ఎవరు ఇచ్చిన సూచన సలహాలు తీసుకున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్ అయిపోయారు. అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ జరిగిన తర్వాత విధి విధానాలన్నీ కూడా మేము అవలంబిస్తామని చెప్పారు అధ్యక్ష. వాళ్ళలాగా వాగులు, వంకలు, కొండలు, కోణలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నేషనల్ లెవెల్కి ఇవ్వాలని చెప్పని సూచన చేస్తారు అధ్యక్ష. వాళ్ళు అలాంటివి కాకుండా రైతుకు ఏ విధంగా చేస్తే బాగుంటుందో వాళ్ళు సూచన చేయమంటున్నాం. వారు కిందిది మీది కిందికి పెట్టి మీరు పత్తి పంటకు ఒకటికే ఇస్తారా, ఫామ్ ఆయిల్కి ఒకటే ఇస్తారా అంటే వాళ్ళు కావాలని రైతులలో లేని అనుమానం సృష్టిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ఇంకా విధి విధానాలు ఈ సభలో సూచన సలహాలు తీసుకున్న తర్వాత తప్పనిసరిగా రైతులకు రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంటుంది ప్రభుత్వం. ఏ అనుమానం తావక్కర్లేదు. కానీ నేను ఒకటే మీ ద్వారా సూచన చేస్తున్నాను గౌరవ సభ్యులు కేటీఆర్ గారికి, రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలపైన చర్చకు చేస్తే బాగుంటుందని చెప్పిన సలహా అధ్యక్ష. 90 లక్షల నిధులతో మేడ్చల్ కోర్టులో అదనపు భవన నిర్మాణాలకు భూమి పూజ చేసేందుకు ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి అభినందన్ కుమార్ సావలి విచ్చేసిన ఆయన పూజ అనంతరం కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. మేడ్చల్ కోర్టులోనే అన్ని శాఖల కోర్టులు ఉండేలా కాంప్లెక్స్ కోర్టు భవనానికి భూమి పూజ చేయడం జరిగిందన్నారు. మేడ్చల్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చీదు హనుమంత్ రెడ్డి జస్టిస్ అభినందన్ కుమార్ ని ఘనంగా సన్మానించారు.
నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈరోజు భూమి పూజ చేయడానికి కొరకు మా అభినందన్ కుమార్ షాల్వే అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఆఫ్ మేడ్చల్ మల్కాజ్ డిస్ట్రిక్ట్ వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు ప్రోద్బలంతో మాకు బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. 90 లక్షల బడ్జెట్ శాంక్షన్ అండ్ కన్స్ట్రక్షన్ కోసం చేయడం జరిగింది. మేము మా ఇంటి పక్క ఇచ్చిన వెంటనే వారం రోజుల లోపల బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఫౌండేషన్ స్టోన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మేము మా ఉన్న అమ్యూనిటీస్ అని మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎన్ని ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్, లేడీ అడ్వకేట్ డిఫికల్టీస్, ఇక్కడ జెంట్స్ అడ్వకేట్ డిఫికల్టీస్ మాకు సరైన సదుపాయం లేదు అని చెప్పేసి లిటిగెంట్స్ కూడా సరైన సదుపాయం లేదు, కూర్చునే స్థలం లేదు అని ఉన్నది. కాబట్టి మేము దానికి ఆల్రెడీ 50 బెంచులు ఆల్రెడీ మేము శాంక్షన్ ఇవ్వడం జరిగింది. భారత తరఫున మేము ప్రొవైడ్ చేసిన లిటిగెంట్స్ కోసం వచ్చిన పబ్లిక్ కూర్చోవడానికి కోసం కూర్చొని లేకుంటే మేము ఇవ్వడం జరిగింది. దాన్ని అనుసరించుకొని మేము బార్ అసోసియేషన్ తరఫున మేము కోరినమేమంటే జిల్లా జడ్జి గారిని, పోర్ట్ఫోలియో జడ్జి గారిని ఏమంటే మాకు మల్టీ కోర్ట్ కాంప్లెక్స్ కావాలి. ఈ మల్టీ కోర్ట్ కాంప్లెక్స్ అయితేనే మా పరిస్థితి మాకు డెవలప్మెంట్ అవుతుంది. కోర్టులో ఆల్మోస్ట్ 280 మంది నుంచి రెగ్యులర్ అడ్వకేట్స్ ఉన్నారు. మరి రన్నింగ్ అడ్వకేట్స్ ఆల్మోస్ట్ ఒక 500 మంది ఉన్నారు. సుమారుగా 800-900 అడ్వకేట్స్ ఇక్కడ ప్రాంతంలో పనిచేయడం జరిగింది. ఇక్కడ 8 కోర్టులు ఉన్నాయి. 2 కోర్టులు అత్తివేళ్ళు ఉన్నాయి. అత్తివేళ్ళు ఉండడంలో ఇక్కడ పోవడం రావడంలో అక్కడ టర్నింగ్లో యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ లిటిగెంట్స్ కానీ అడ్వకేట్స్ కానీ చాలా ఇన్సిడెంట్ జరిగింది. దానికి రోడ్డు పెట్టుకుంటూ అందులో కొంతమంది చనిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ మా పోర్ట్ఫోలియో జడ్జి గారిని కోరితో ఇమీడియట్గా బడ్జెట్ శాంక్షన్ చేసి మాకు ఫౌండేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఈ ఫౌండేషన్ ప్రోగ్రాంలో మేము పోర్ట్ఫోలియో గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఏమనంటే ఇక రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండల పరిధిలోని తోలుకట్ట చౌరస్తా సమీపంలో గల హనుమాన్ దేవాలయంలో హనుమంతుని విగ్రహంతో పాటు పూజా సామాగ్రిని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి విగ్రహాలను బయట పడేశారు. దీంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి దుండగులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని నచ్చజెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. తోల్కట్టే గ్రామం మొయినాబాద్ మండల్ రంగారెడ్డి జిల్లా. ఇక్కడ జరిగినటువంటి విషయము ఈరోజు పర్టికులర్గా శనివారము హిందువులందరూ వాళ్ళ మనోభావాలు దెబ్బతినాలనే ఉద్దేశంతో వాళ్ళు పర్టికులర్గా శనివారం రోజు చేయడం జరిగింది. ఎందుకంటే శనివారం ప్రతి ఒక్క హిందువు గుడికి పోతారని చూస్తారు. అదేంటంటే పొద్దున ఎప్పుడు జరిగిందో తెలియదు. పొద్దున దర్శనానికి వస్తే గుడి దగ్గర మొత్తం ఏంది అంటే విగ్రహాలన్నీ తీసి బయట పడేసిండు. తను ఏంటంటే పర్టికులర్గా ఏంటంటే కావాలనే చేసినది, ఉద్దేశపూర్వకంగానే చేసిండు. ఎప్పుడంటే మనము అమ్మవారి విగ్రహం పొడగొట్టిండు పిచ్చోడు అని చెప్పేసి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తారు. హిందూ మనోభావాలు దెబ్బతినాలని చూస్తున్నారు వీళ్ళు. ఇప్పటికైనా మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం సహకరిస్తే మాకు చెప్తున్నాం సార్. మాకు బాధ అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. గత 15 సంవత్సరాల నుంచి విగ్రహాన్ని పూజించుకుంటాం మేము ఇక్కడ. అట్లాంటి విగ్రహాన్ని తీసేసి పడేసిండు అంటే మేము ఒక్కొక్క రూపాయి జమ చేసి గుడి కట్టుకుంటున్నాం. మాకు బాధ అనిపిస్తుంది నిజం చెప్పాలంటే. చాలా బాధ అనిపిస్తుంది. మీకు దండం చేసి చెప్తున్నాం సార్ డిపార్ట్మెంట్ వాళ్ళకు. నా పేరు అంజయ్య. నేను ఈ యొక్క హనుమాన్ గుడి చైర్మన్. కాబట్టి అయితే నాకు మబ్బుల 5 గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఇట్లా పొలం కాడికి వెళ్ళి ఉంటే అప్పుడే వస్తే నేను వచ్చి చూస్తే 7 వాడ పడిపోయినాయి. నేను అందరికీ గ్రూప్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. మేము ఈడ గుడి కట్టాలని ప్రయత్నం చేసినాం. చాలా వరకు అందరితోని ఆలోచన చేసినాం. ఎంతవరకు అదే కొంతమంది చాలా వరకు గుడి కట్టొద్దని ఒక అందరి లోపల కొంతమందికి ఉన్నదన్నమాట. ఈడ ఇది జరగదు, గుడి చేయదు, హిందువులను ఈడికెళ్ళి ఎవరిని ఏం లేకుండా తీసేస్తే ఈ యొక్క విషయం గుడి విషయం రాదు, దీన్ని ఏమైనా చేసేయాలని అందరి లోపల కొంతమంది లోపల ఉన్నట్టు ఆరోపణలు అయితే నాకు ఉన్నది. కాకపోతే ఈ మధ్యనే ఈ సిచ్యువేషన్ జరగడం అయింది. కాకపోతే ఈ విగ్రహ ధ్వంసం అంతటా జరుగుతుంది కాబట్టి ఈడ కూడా జరిగిందని మేము అనుకుంటున్నాం. కాకపోతే ఇది మళ్ళీ జరగవద్దని మేము కఠినంగా శిక్షించాలి. అతను మాకు దొరికిన మేము ఖచ్చితంగా శిక్షిస్తుంటిమి. కాకపోతే ఒక సీసీ కెమెరా పెట్టి అతన్ని కంపల్సరీ దొరకబట్టాలి. ఇప్పుడు ఏదైతే అతన్ని దొరికిందనుకో ఊగిడిచేది లేదు.
మా ఊళ్ళో కొంచెం ఒక డౌట్ ఉన్నదన్నమాట. ఈ యొక్క గుడి కావద్దనే విషయంలో మా తన వల్ల ఎవరైనా ఆ విషయంలో చేసినట్టు ఉంటే కంపల్సరీ అతను పట్టుకోండి, అది కఠినంగా శిక్షించాలి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం శివనేనిగూడెం గ్రామంలో సర్వే నెంబర్ 34లో 18 ఎకరాల 12 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన భూ బకాసురులను తక్షణమే శిక్షించాలని శివనేనిగూడెం మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నేత దేవనక దేవేందర్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ గ్రామానికి సంబంధం లేని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కబ్జాకోరులు ప్రభుత్వ గుట్టలను అక్రమంగా ఆక్రమించుకొని మట్టిని విక్రయిస్తున్నారని ఆరోపించారు. స్థానిక తహసీల్దార్ కృష్ణయ్య ఆర్ఐలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. మా ఊర్లో 34 సర్వే నెంబర్ గవర్నమెంట్ గుట్టలు ఉన్నాయి. గుట్టలు మా ఊరి కొంతమంది వ్యక్తులు ఆ గుట్టలను సాఫ్ చేస్తున్నారు. రోడ్డుకున్న గుట్టలు, మాలింగ స్వామి దేవస్థానం గుట్టలు ఇప్పుడు కూడా గవర్నమెంట్ బుక్కులల్లో దేవస్థానం గుట్టలనే ఉన్నది, గవర్నమెంట్ భూమి అని కూడా ఉన్నది ఇప్పుడు కూడా. దా గుట్టలు సాపు రోడ్డుకి, మెయిన్ రోడ్డుకి, రోడ్డుకు ఉంటుంది మంచి భూమి, విలువైన భూమి అది. 1 ఎకరం ₹1 కోటి లెక్క కూడా ఉంటుంది. అక్కడ వేరే వ్యక్తులు మిషన్ పెట్టి 200 మిషన్ కుకింగ్ మిషన్ పెట్టి ఒక 3 ఎకరాల గుట్ట వరకు మొత్తం తీసిరు. దాన్ని నేను ఎమ్మడే ఎంఆర్ఓ గారికి, నాకు తెలియగానే పోయి ఎంఆర్ఓ గారికి నేను చెప్పాను. నా విషయం పట్టించుకోలే. ఆయన పట్టించుకోకపోతే నేను సెకండ్ రోజు పోయి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కాంప్లైంట్ ఇచ్చుకుంటూ ఈయన కూడా ఒక దరఖాస్తు ఇవ్వకపోతే నా దరఖాస్తు ఎంఆర్ఓ గారు తీసుకోకుండా లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దరఖాస్తు తీసుకోకపోతే తీసుకుంటలేవని నేను వచ్చి రిజిస్టర్ పోజ్ చేశాను. రిజిస్టర్ పోజ్ చేసిన ఒక 15 రోజులు ఆగి మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గర పోయాను. పోగానే అంతలో వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. ఆ తీసుకోవాలి కూడా 2 పిల్లలు వచ్చారు, చిన్న పిల్లలు, వాళ్ళకి సంబంధించిన పిల్లలు. వాళ్ళతోనే ఏమంటాడు, రైతులకంట 4 గుంటల భూమి ఇచ్చి ఆ ఉన్న గుట్ట ఉంది కదా సాఫ్ చేసుకోపోరు, నేను ఎంఆర్ఓ చెప్తున్నా కదా చేసుకోపోరే అంటున్నాడు. ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? గుట్టలు తీసుకోమని చెప్పడం ఏంది మీరు? గుట్టలకు వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. గుట్టలు తీసుకోవడం బాట రైతులకు ఆటోమేటిక్ వస్తుంది. పట్ట భూములకి వెళ్ళి ఇస్తారు ఇవాళ రేపు. గవర్నమెంట్ భూములు పోయి చెప్పడం ఏంది, బాట ఏమని చెప్తున్నారు అని నేను అడిగాను. సార్ నీతో మాట్లాడే అవసరం నాకు లేదు, మీ ఇష్టం ఉన్న పని మీరు చేసుకోవచ్చు అన్నాడు. అనగానే నేనేం చేసిన 26 తారీఖు నాడు మళ్ళీ ఒక కంప్లైంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, రెవెన్యూ సెక్రటరీ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మళ్ళా నేను రిజిస్టర్ పోజ్ చేసి పోయి ఆర్డీఓ గారికి వచ్చాను. నేను సార్ ఇట్లా ఉంది పరిస్థితి ఏంది సార్ అని అడిగాను. ఆర్డీఓ గారు గుట్టలు ఎట్లా సాఫ్ చేస్తారు, గుట్టలు చేయడానికి అవకాశం లేవు, ఇంత పెద్ద గుట్టలు సాఫ్ చేశారు, ఇది ఏది కరెక్ట్ అని ఎంఆర్ఓ గారు ఫోన్ చేశారు. చేసి వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చావా, ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అని గట్టిగా బదలాయించాడు. ఏదైనా ఎంబడే ఊరికి వచ్చిండు, చూసినట్టు చూసి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత మా రైతులు పోయి మన సార్ ఎట్లా మా గురించి ఏం చేస్తారు సార్ అంటే, అవతల సైడ్ ఇంకా పోరు, ఆ రైతు పట్టభూలకు వెళ్ళిపోరు, వెనక్కి వెళ్ళిపోరు అంటారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 430 కోట్ల వ్యయంతో చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ ఈ నెల 28న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభిస్తారన్న ఈటెల రాజేందర్. కేంద్ర మంత్రి అమిత్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అమర్పేట పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన కాంగ్రెస్ నేత విహెచ్. మాజీ మంత్రి కేటీఆర్ పై వ్యక్తిగతంగా ఎలాంటి ఉద్దేశం లేదు. రైతు భరోసాపై సూచనలు సలహాలు స్వీకరిస్తామన్న విప్ ఆది శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.